హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా చాలామంది పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీలో సర్వైకల్ క్యాన్సర్ హిస్టరీ ఉందని, అంటే వాళ్ళ మదర్కి కానీ అత్తయ్య పిన్ని ఇలాంటి వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ ఉందని, కాబట్టి వీళ్ళకి కూడా వచ్చే రిస్క్ ఉంటుందా, అందుకని కొంతమంది ముందుగానే పిల్లలు పుట్టిన తర్వాత గర్భసంచి సర్జరీ అంటే హిస్టెక్టమీ కూడా చేయించేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? హాయ్, దిస్ ఈస్ డాక్టర్ భాస్కర్, మీ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. సో యూజువల్గా హెచ్పివి అనే ఒక వైరల్ ఇన్ఫెక్షన్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఇన్ఫెక్షన్ ద్వారా ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుందండి. ఇది వంశపారపర్యంగా రాదు, యూజువల్గా ఇది మేల్ టు ఫీమేల్ వస్తుంది. అది ఇంతకుముందు మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. కానీ చాలామంది ఏంటంటే ఆ హెచ్పివి ఇన్ఫెక్షన్ కానీ వస్తుందేమో అనే కారణాలతో కానీ ఇంకా మల్టిపుల్ రీజన్స్తో గర్భసంచి సర్జరీ చేయించుకున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈవెన్ దో వాళ్ళు హిస్టెక్టమీ సర్జరీ చేయించుకున్న సర్జరీ చేసిన ఎండ్ పాయింట్స్ని వాల్ట్ అంటారు. ఆ వాల్ట్ దగ్గర కూడా క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి ప్రాపర్గా డాక్టర్కి చూపించుకోవడం, పాప్స్మియర్ టెస్టింగ్ అండ్ హెచ్పివి వ్యాక్సినేషన్, ఇది కరెక్ట్గా చేస్తే 65 years వరకును రావడానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఓకే, బాయ్.